తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, చూస్తూ ఉంటాం చాలా మందిని. కొంతమంది శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తారు, కొంతమంది అమ్మవారిని ఆరాధిస్తారు. ఎవరు ఏ దేవుణ్ణి అయితే ఆరాధించారో మళ్ళీ ఆ దేవుణ్ణి మాత్రమే ఎక్కువగా ఆరాధిస్తారు. మిగతా దేవుని ఆలయాలకి ఎక్కువగా వెళ్ళరు, ఆ దేవత ఆరాధనలు ఎక్కువగా చెయ్యరు. ఒక రకంగా మనుషుల మధ్యలో శత్రువులు మిత్రులు విషయాల్లో ఎలా ఉంటారో దేవుళ్ళ విషయంలో కూడా చాలా మంది అలానే కొంచెం వ్యతిరేకత చూపిస్తూ ఉంటారమ్మా. కానీ నిజంగా జ్ఞానం ఉండి ఉన్న వాళ్ళైతే ఈ భేదాలు అనేవి చూడరు. మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకు, ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు, శివుడికి విష్ణువుకి అసలు భేదం లేదు, వాళ్ళిద్దరూ ఒక్కటే. నిజంగా ఈయనని ఆరాధించిన వారు ఆయనని ఆరాధిస్తేనే, అంటే స్వతహాగా ఇప్పుడు శివుడికి శివుణ్ణి ఆరాధించిన దానికన్నా విష్ణువుని ఆరాధిస్తేనే ప్రీతి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. మరి ఇంత చెప్పినప్పటికీ వీళ్ళిద్దరి మధ్యలో భేదాన్ని మాత్రం ఎత్తి చూపిస్తూనే ఉంటారమ్మా. నిజంగా భేదం అనేది ఉందా వీళ్ళిద్దరి మధ్య? నీకు నాకు భేదం లేదంటున్నారే బాబు. నేను లా ఆఫ్ వన్నెస్ లో నీవు నేను, నిన్ను కష్టపడితే నన్ను కష్టపెట్టినట్టే, నేను కష్టపడితే నువ్వు కష్టపడ్డట్టే. నాకేది కష్టమో నీకు అదే కష్టం అని చెప్తున్నాను నేను. లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ వైబ్రేషన్ అని విశ్వ నియమాలు చెప్తున్నాను నేను. నాకు నువ్వు చెప్పినటువంటి ప్రశ్న చాలా చిన్నది. ఎందుకు అంటే విశ్వ నియమాలు మనకు తెలియక ఈ విశ్వంలో ఉండే మనుషులందరూ ఇప్పుడు విష్ణు సాంప్రదాయము శివ సాంప్రదాయం. నా చిన్నప్పుడు అంతఃపురం అంతా మెడిటేషనే ఉండేది. ఒక 70 ఏండ్ల క్రితం, 70-80 ఏండ్ల క్రితం ఓన్లీ మెడిటేషను. ఆధ్యాత్మికంగా ఒక బీజాక్షరాన్ని ఇస్తే దానిని మాత్రం లేదా ఓం అనే దాన్ని జపించుకోవాలి. శివుడు విష్ణువు అనే డిఫరెన్స్ అది లేదు. కానీ ఒక 70-80 ఏండ్ల పూర్వం నుంచి ఏదో జరిగిందట. అది ఎక్కడ జరిగిందో ఆ మూలాల గురించి నేను పెద్ద ఆధ్యాత్మికంగా అంత గొప్పదాన్ని కాదు కాబట్టి అంత దూరం నేను వెళ్ళటం లేదు. సైన్స్ ప్రకారంగా మాత్రం నాకు తెలిసిన అనుభవం ద్వారా నేను రాసిన విశ్వ నియమాల దృష్టితో ఇప్పుడు నీకు వివరించడం జరుగుతుంది. విష్ణువు అంటేంది శివుడు. అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ లో కొంతమంది ఫ్యామిలీస్ లో శివుడికే పూజ చేశారు నాన్న. వాళ్లకు అత్తగారింటికి వచ్చింది ఒక ఆమె విష్ణు సాంప్రదాయంతో వచ్చింది. అందుకే వైదికులు నియోగులు వాట్లట్లా వాళ్ళవేవో టర్మినాలజీతో చెప్తుంటారు. మీది ఏ ఊరు, మీ ఊర్లో దేవుడైనా లక్ష్మీనారాయణుడి గుడి ఉంటుంది, ఆ గుడికి వాళ్ళు ఆ దేవుడినే పూజ చేస్తారు, శివతత్వంతో ఉన్న వాళ్ళైనా. అయితే ఇక్కడ మ్యారేజ్ చేసుకొని వచ్చినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి గొడవలు జరుగుతుంటాయి. ఏమని జరుగుతుంటాయి? విష్ణువు పూజలే చేస్తారండి మా ఇంట్లో, తప్పనిసరిగా నేను ఏకాదశి ఉంటా అంటుంది. ఈయనంటుంటాడు మేము ఏకాదశులు ఉండము, శివరాత్రి మాత్రమే ఉంటాము, మాస శివరాత్రి చేస్తామని. భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు కూడా ఇన్ని చూసా నేను. అంటే అర్థం ఏంటిది? వీళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళు పుట్టి పెరిగినప్పటి నుంచి ఆ దేవుడిని పూజ చేశారు, ఆ దేవుడే వాళ్ళు అనుకున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చూసింది వేరే దేవుడు, ఆ దేవుడు పూజలు అవే చేశారు కాబట్టి అదే అనుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత విష్ణుదేవుడు మా ఇంటి దేవుడు ఈ దేవుడే పొలువు అంటే సమ్ కన్ఫ్యూజన్ కదమ్మా. భార్య ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలు మనకు అవసరం లేదు, మనం ఒక కుటుంబంలో గురించి ఆలోచిస్తేనే ఇన్ని ప్రాబ్లం కనబడుతుంది. అవును, ఎందుకమ్మా నలుగురు ఉన్న దగ్గర నలుగురికి ఒక్కొక్క దేవుడు నచ్చుతాడు, అందరికి ఒక్కరే. దానికి కారణం ఏంటి తెలుసా నాన్న? గురు ప్రభావంతో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మికంగా, మా నాన్నగారు జాతకాలు చెప్పేవాళ్ళు కాబట్టి నాకు బాగా తెలుసు. గురు ప్రభావంతో పుట్టిన వాళ్ళు గురు పూజలే చేస్తారు, వాళ్ళకి ఆ దేవుడు అంటేనే నమ్మకం. బాబా గాని దత్తాత్రేయుడు గాని వెంకటేశ్వర స్వామి గాని ఇలా ఉంటుంది. శని ప్రభావంతో పుట్టిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి పూజలు ఎక్కువ చేస్తారు, శని పూజలు. ఆ దేవుడు లక్ష్మీనారాయణుడు అంటే చాలా ఇష్టం. శుక్ర మహర్దశలో కొంతమంది పుడతారు నాన్న. పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని చాలా గొప్పగా పూజ చేస్తారు, వాళ్ళకి ఆ పూజ చేస్తేనే కలిసి వస్తుంది. అట్లా సోమ అంటే శివుడి సోమవారం పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మాతృ దోషం పైన వాళ్ళు శివుడి పూజలు ఎక్కువ చేస్తూ పోతుంటారు, శివ 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 అంటూనే ఉంటారు అనమాట. ఇట్లా వాళ్ళు పుట్టిన గ్రహ దశలను బట్టి
వాళ్ళు. అయితే ప్రతి మనిషి జీవితంలో శుక్రుడు పోయి శని అంగారకుడు ఇలా ఈ విశ్వం టర్నింగ్ తిరుగుతూ పోతున్నప్పుడు మనిషి దశలో అప్పటిదాకా అమ్మవారి పూజలు చేసిన ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఇప్పుడు ఏదైనా పూజ చేద్దామంటే పీరియడ్ వస్తుంది, లేదా నేను పూరీడు చేద్దామంటే ఎవరో చనిపోతున్నా, నేను అమ్మవారి పూజ చేద్దామంటే అప్పుడు ఎన్ని రోజులు ఇంత మంచిగా చేసిన అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా నాకు తెలియదు, ఇప్పుడు తీరట్లేదు. ఆమెకు శుక్రుడిపై శని మహర్దశ వచ్చింది. శని అంటే ఏంది, అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తుంది, ఆమె తిరుపతి వెళ్తుంది, అప్పుడు లక్ష్మీ పూజ చేస్తే ఆమెకు కలిసి రాదు, లలిత అమ్మవారి పూజ చేస్తే కలిసి రాదు. అట్లా టైం కూడా ఉంటుంది. ఏ దశ నడుస్తుందో దానికి సంబంధించినటువంటి వేవ్స్ ఉంటాయి కాబట్టి ఈ విశ్వంలో ఏ వేవ్స్ ఉంటాయో ఆ వేవ్స్ నే మనము స్వీకరిస్తాము. అట్లాంటి దశలను మారుతున్నప్పుడే, అందుకే కదా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అని చెప్పుకున్నది. ఏమీ లేదు, దశలు మారుతున్నప్పుడు మన ఆలోచన విధానాలు మారుతాయి. మారకుండా ఉండడమే ఆధ్యాత్మికతలోనేమో భగవంతుడు అని పెట్టారు. నేను సైన్స్ పరంగా మెడిటేషన్ చేసుకోండి అని చెప్తున్నాను. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్ అంటున్నాను సైన్స్ పరంగా. అయితే ఇక్కడ ఏంటిది, శివమా శివమా అని అడుగుతావు. ఇప్పుడు నేను శివం కాబట్టే నేను నీతో మాట్లాడుతున్నాను. నేను శివం ఎప్పుడవుతాను, అందులో జీవం లేకుంటే. ఆయననే శివుడు. శివుడు ఒక్కడే, ప్రాణం ఒకటే ఉంది. ప్రాణానికి ఏం కావాలి ఆధారము? బ్రీతింగ్, శ్వాస ఉందా లేదా? శ్వాస లక్ష్మీనారాయణుడు, నారాయణుడు. ఇప్పుడు శ్వాస ముఖ్యమా, జీవం ముఖ్యమా? రెండు కావాలి. ఇది లేకుంటే అది లేదు. అది శివుడు లేకపోతే విష్ణువు లేడు, విష్ణువు లేకపోతే శివుడు లేడు. అంతే కదా. అంటే రెండు సమానమే విశ్వ నియమాల దృష్టితోటి. విష్ణువు వేరు శివుడు వేరు అని కాదు. విష్ణువు అంటే ఏమిటి, మనం దేవుడి దగ్గర ఆరగింపు పెడతాం. ఇది ఇలా నాడి, ఇది పింగళ నాడి. మనం గాలి పీల్చుకుంటాం. ఇలా నాడితో గాలి పీల్చుకొని మూలాధారానికి వెళ్ళి ఉల్టాగా మళ్ళీ మనకు పైకి వస్తుంది. అంటే ఏంది, ఇదైతేనేమో ఫ్యూచర్ ఆలోచిస్తాము, ఇదైతేనేమో గడిచిన దాన్ని కాదు. ప్రజెంట్ లో ఉండడానికి ముక్కు పట్టుకోమ్మా, అనులోమ విలోమం చేయమంటే ఆయన ముక్కు పట్టుకోమన్నాడు, మనం పట్టుకో. ఆయన ఎందుకు చెప్పాడు ఆయనకు తెలియదు, మనకు ఎందుకు పట్టుకున్నాం మనకు కూడా తెలియదు. ఎప్పుడైతే పూజలో కూర్చుంటామో అనులోమ విలోమం చేసినప్పుడు ప్రజెంట్ లో ఉండి ఈ పూజ చేసే స్థితిలో నేను ఉంటానని అప్పుడు సంకల్పం చేసుకుంటాం. ఆ సంకల్పం ద్వారా మన కోరిక తీరుతుంది. ఏదైతే అనులోమ విలోమ చేసి ప్రజెంట్ లో ఉంటున్నామో దాన్నే యూ షేప్ లో పెట్టి ఎర్ర గీత గీసేదే విష్ణు నామము. అర్థమైంది కదా. శివుడు అంటే ఏంది, ప్రతి శివుడు చిన్నగా చూపిస్తా, అంటే ఆయన ప్రాణం ఉన్నది లేనిది అంతే, చైతన్యాన్ని కలిగించడం, ప్రాణాన్ని తీసుకోవడం, సృష్టించడము నాశనం చేయడము శివుడు. సృష్టి ఎవరైతే ఉన్నారో ఆయనకు 3 అడ్డనామాలు పెట్టారు. 3 పెట్టి త్రిగుణాత్మకం. సృష్టి స్థితి లయ కారకుడు శివుడు అన్నారు. పగలు రాత్రి చైతన్యము, మరణము పుట్టుక చైతన్యము. 3 అనేది ఏంటిది, సత్వరజస్తమో గుణాలు అన్నిటికీ సూచిక ఈయనని అడ్డంగా చూపించారు. ఈ అడ్డము 3, నిలువు 3 అయిపోయింది. నిలువు 3 అయిపోయింది శ్రీ వైష్ణవుల సంప్రదాయం ప్రకారం. 3కు అర్థం ఒకటే, ఈ అడ్డంలో ఉన్న 3కు అర్థం ఒకటే. ఈయన లేకపోతే ఆయన లేడు, ఆయన లేకపోతే ఈయన లేడు. అదే శివ విష్ణు తత్వంలో ఉన్న ఆంతర రహస్యం. భక్తులు అంటే వాళ్ళు పుట్టి పెరిగినప్పటి నుంచి వాళ్ళు చేసిన పూజలు, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీలింగ్ లో వాళ్ళు ఏర్పరచుకున్న భావాలు మ్యాటర్. ఇదంతా ఒక మాయ. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎవరైతే ఏర్పరచుకున్నారో ఆ దేవుడి గురించి ఆ భావన, అది దేవుడి ముందు నువ్వు ప్రసాదం పెట్టావమ్మా. ఓం అపానాయ స్వాహ అంటే నేను ఈ ఆహారం తిన్నాక నా బ్యాడ్ కింది నుంచి వెళ్ళిపోని. ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటే ఈ ఆహారం తిన్నాక నాకు హార్ట్ తో పూర్తిగా ఈ గాలంతా శరీరంలో ఎనర్జీ కరెక్ట్ గా రాని. ఉదానాయ స్వాహ కింది నుంచి గ్యాస్ వెళ్ళిపోవాలి, మంచిగా డైజెషన్ కావాలి. తిన్న ఆహారం అని దేవుడి ముందర పెడితే పానే స్వదాన సమా మధ్య హస్తో ప్రక్ష చేతులు కూడా గడగండి దేవునికి, మళ్ళీ కాళ్ళు గడగండి, ఆరతి ఇవ్వండి, దండం పెట్టుకోండి. దీని అంతరార్థం దేవుడు వచ్చి తినలేదు, నువ్వు తినలేదు, కానీ దేవుడి ముందు ఆహార పదార్థాన్ని పెట్టి పాజిటివ్ ఎనర్జీ తోటి ఆ ఆహారం ఇప్పటిదాకా నేను మనసు పెట్టి చేశాము, బయట నుంచి తెచ్చుకున్నాము, చేసిన వంట ఆవిడ దొంగతనం చేయాలనుకుందో, డబ్బులు కావాలనుకుందో, ఎవరినన్నా కసితో తిట్టిందో, ద్వేషంతో అరుచుకొని తిట్టిందో, వీళ్ళకే నేను ఈ వంట పెంట చేసి పెట్టాలనుకొని తిట్టిందో, అవి ఆ ఎనర్జీ మనకు రాకుండా దేవుడి ముందు ఆ పదార్థాన్ని పెట్టి, నాయనా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ నీకు సమర్పిస్తున్నాను, నీ నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ విశ్వానికి చెప్పుకోవడం అంతే. దేవుణ్ణి ఆ రూపంలో చూసి ఆయన ఎనర్జీ లెవెల్స్ వచ్చిన తర్వాత
ఆ పదార్థాన్ని మనం భుజించినప్పుడు దేవుడికి పెట్టకుండా తింటే అశుద్ధము అన్నారు. మనల్ని అలా భయపెట్టారు పెద్దవాళ్ళన్నీ. అంటే అర్థం ఏమిటిదంటే దీని ఆంతర రహస్యాలన్నీ ఒకటే. భగవంతునికి సమర్పించిన దాంట్లో ఏది తెచ్చినా పవిత్రతగా కూడుకుంటుంది. ఆ పవిత్రమైన ఆహారాన్ని తింటున్నాననే భావన నీకు తెలియకుండా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు పవిత్రురాలవైపోయి ఆహారం తిన్న తర్వాత మంచి ఎనర్జీ మనకు వస్తుంది. అదే ఆంతర రహస్యాలు. అదే విశ్వ నియమంలోని విశ్వరహస్యం. విష్ణువు తేడా లేదు, శివుడు తేడా. విష్ణువు లేకపోతే శివుడు లేవు, జీవం లేకపోతే చైతన్యం లేదు, చైతన్యం లేకపోతే జీవం లేదు. రెండు ఉంటేనే ప్రకృతి. ప్రకృతిలో ఎంతుందో మనలో కూడా అదే ఉంది. అదే విశ్వరహస్యం. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి